ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. పరమ పవిత్రమైనటువంటి కార్తీక పురాణంలో 3వ అధ్యాయాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది. నిన్నటి రోజున మనము కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకున్నాం కదా. ఈరోజు 3వ అధ్యాయంలో కార్తీక స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి ఒక బ్రహ్మరాక్షసుడి యొక్క కథను ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాము. వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానం చేసినా, నదీ స్నానం చేసినా, లేకపోతే పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి పుష్కరిణిలో స్నానం చేసినా, లేకపోతే ఇంట్లోనే స్నానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యము స్నానం చేసి భగవంతుణ్ణి ఆరాధించాలి. కుదరినటువంటి వాళ్ళు, కొన్ని అనివార్య కారణముల చేత కుదిరినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాల్లో అయినా చక్కగా స్నానం చేసి భగవంతుణ్ణి ఆరాధించాలి. అది కూడా కుదిరినటువంటి వాళ్ళు తప్పకుండా కార్తీక పూర్ణిమ రోజు నదీ స్నానమో, సముద్ర స్నానమో, పుష్కరిణి స్నానమో చేసి చక్కగా భగవంతుణ్ణి ఆరాధించి స్వయం పాకం దానం చేసుకున్నట్లయితే అటువంటి వాళ్లకు శివ సాన్నిధ్యం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఏ పూజ చేయకుండా, ఏ దానము చేయకుండా, ఏ నదీ స్నానము చేయకుండా అశ్రద్ధ చేసేటువంటి వాళ్ళు వచ్చే జన్మలో కప్పగా, కోడిగా, పందిగా, కుక్కగా హీనమైనటువంటి జన్మల్ని పొందుతారు. నాకు తెలిసినటువంటి ఒక పురాణ గాథను నీకు వినిపిస్తాను, విను జనక మహారాజా అని వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. పరమ పవిత్రమైనటువంటి ఈ భరతఖండంలో దక్షిణావర్తంలో ఒక చిన్న కుగ్రామము, ఆ కుగ్రామంలో తత్వనిష్ఠుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఈ బ్రాహ్మణుడు మంచి తపస్యాలి, సత్యశీలి, 4 వేదాలని చదువుకున్నాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము చదువుకున్నాడు. శాస్త్రాల్ని చదువుకున్నాడు. మంచి బ్రహ్మజ్ఞాని ఇతడు. ఈ బ్రాహ్మణుడికి ఒక కోరిక కలిగింది. అదేమిటంటే, ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలని ఈ బ్రాహ్మణుడు నేరుగా గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళుతున్నాడన్నమాట. ఆ దారిలో ఒక భయంకరమైనటువంటి మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉన్నారన్నమాట. ఈ 3 బ్రహ్మరాక్షసులు భయంకరమైన స్వరూపాల్లో ఉన్నారు. భయంకరమైనటువంటి అగ్గినిప్పుల వంటి కళ్ళతో, కోర పళ్లతో, చింపిరి జుట్లతో, మిరిగుడ్లతో, ఎముకలను మెడలో వేసుకొని భయంకరంగా ఉన్నారు. ఈ 3 బ్రహ్మరాక్షసులు ఆ దారిలో ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్లను బెదిరిస్తూ, కొంతమందిని చంపి తినేస్తూ ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉంటారన్నమాట ఈ 3 బ్రహ్మరాక్షసులు. ఈ బ్రాహ్మణోత్తముడు ఆ దారిలో వెళుతూ ఉంటే ఈ బ్రాహ్మణోత్తముణ్ణి చంపి తినేయాలని ఆ మర్రి చెట్టు పైన ఉన్నటువంటి 3 బ్రహ్మరాక్షసులు కూడా చెట్టు నుండి కిందకి దిగుతారన్నమాట. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుల్ని చూసినటువంటి బ్రాహ్మణుడు గజగజ వణికిపోయి భయంతో శ్రీమన్నారాయణుని ధ్యానం చేశాడన్నమాట. నమో నారాయణాయ నమః, భగవతే వాసుదేవాయ నమః, నారాయణ వైకుంఠవాస, లక్ష్మీవల్లభ, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, కాపాడు తండ్రి. మొసలి నీళ్లలో గజరాజును పట్టుకుంటే ఆ ఏనుగు నిన్ను ప్రార్థించిన తక్షణమే వచ్చి ఆ మొసలిని చంపి గజేంద్రుడని రక్షించావే. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆ రాక్షసుల్ని నరసింహావతారంలో చంపి బాల ప్రహ్లాదుణ్ణి రక్షించావే. కౌరవ సభలో ద్రౌపదీదేవి చేతులు జోడించి పాహిమాం కృష్ణ అంటే వచ్చి ఆ ద్రౌపదీదేవికి చీరలిచ్చి ఆవిడ మానాన్ని రక్షించావే. ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసులు నన్ను చంపేస్తూ ఉన్నారు, నన్ను రక్షించు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆ శబ్దం విన్నటువంటి బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయమైంది. ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, ఓ పుణ్యాత్మ, నీవు శ్రీమన్నారాయణుడి యొక్క స్తోత్రం చదువుతూ ఉంటే, ఆయన మంత్రాల్ని జపిస్తూ ఉంటే, ఆ స్వామి ధ్యానం చేస్తూ ఉంటే మాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా దహించుకుపోయాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అణిగిపోయాయి. మమ్మల్ని రక్షించు అని ఆ 3 బ్రహ్మరాక్షసులు కూడా ఈ బ్రాహ్మణుడికి నమస్కారం చేశారన్నమాట.
అప్పుడు ఈ బ్రాహ్మణుడికి కాస్త ధైర్యం వచ్చింది. ఓరి, ఎవరు మీరు? ఎందుకు ఇలా నన్ను భయపెట్టడానికి వచ్చారు అంటే అప్పుడు వాళ్ళ ముగ్గురు అన్నారు, మేము ముగ్గురము బ్రహ్మరాక్షసులము. మీరు బ్రహ్మరాక్షసులా? భయపడకండి స్వామి, మిమ్మల్ని మేమేమీ చెయ్యము అనగానే ఆ బ్రాహ్మణుడికి కాస్త ధైర్యం వచ్చింది. ఎందుకు మీరు బ్రహ్మరాక్షసులుగా ఇక్కడ పడి ఉన్నారు? మీరు చేసినటువంటి పాపములు ఏమి అంటే అందులో ఒక బ్రహ్మరాక్షసుడు చెప్తాడన్నమాట, స్వామి, నేను పూర్వజన్మంలో ద్రవిడ దేశంలో ఒక బ్రాహ్మణుడిని. నేను వేదాలని చదివాను, శాస్త్రాల్ని చదివాను, కానీ అహంకారంతో నాకంటే గొప్ప పండితుడు లేదని ఎంతో మందిని అవమానించాను, పెద్దలను దూషించాను, అమాయక ప్రజల్ని మోసం చేసి ఆ పూజ చేస్తే మీకు మేలు జరుగుతుంది అని వాళ్ళ చేత దిక్కుమాలిన పూజలన్నీ చేయించి వాళ్ళ దగ్గర బాగా డబ్బు లాగేసుకున్నాను. మీరు ఈ దానం చేస్తే మంచిది, నాకు దానం చేయండి అని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంపదలంతా కూడా లాక్కున్నాను. అంతేకాక ప్రజల్ని మోసం చేసి ఎంతో ద్రవ్యం సంపాదించాను. ఎంతో మంది శిష్యులు వచ్చి విద్య నేర్పించమంటే నేను ఎవ్వరికీ కూడా విద్య నేర్పించలేదు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి విద్యను వాళ్లకు నేర్పిస్తే వాళ్ళు కూడా గొప్ప పండితులు అయిపోతారని వాళ్ళెవరికీ నేను విద్య నేర్పించలేదు. ద్రవ్యం ఎక్కువగా కూడబెట్టుకొని నేను నా భార్య సంతోషంగా ఉంటే ఒకసారి మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు కూడా మంచి ధర్మాత్ముడే, పుణ్యాత్ముడే. ఒకసారి మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు కూడా వేదాంగాలు చదివినవాడు, మహాపుణ్యాత్ముడు. అతడు ఎంతో కష్టపడి కొంత ధనం తీసుకొని వచ్చాడు. మా ఇంటికి రాగానే నేను, స్వామి ఎవరు మీరు, మా ఇంట్లోకి రండి అంటే మా ఇంట్లోకి వచ్చాడు. నేను, స్వామి భోజనం తినండి అంటే భోజనం తిన్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి మూట ఏమి అంటే ఇది కొన్ని బంగారు కాసుల మూట, కార్తీక మాసం వస్తోంది కదా, చక్కగా మా ఇంట్లో అన్నసంతర్పణ చేయాలని నేను ఈ ద్రవ్యం సంపాదించుకొని వెళుతున్నాను. ఈ ద్రవ్యంతో చక్కగా దాన ధర్మాలు చేసి భగవంతుడి కైంకర్యం చేస్తాను అంటే నేను అత్యాశతో అతన్ని కొట్టి అతడి దగ్గర ఉన్నటువంటి ఆ బంగారు నాణ్యాలన్నీ కూడా లాగేసుకున్నాను. అప్పుడు అతడు నాకు శాపం పెట్టాడు, ఓరి దుర్మార్గుడా, ఇంట్లోకి పిలిచి నా దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్నంతా కూడా లాగేసుకుంటావా? సాటి బ్రాహ్మణుడని కూడా చూడకుండా ఇంత అన్యాయం చేస్తావా? నీకిదే నా శాపము. నువ్వు బ్రహ్మరాక్షసుడివైపోయి నిర్జరమైనటువంటి ప్రదేశంలో నరమాంస భక్షణ చేస్తూ అష్టకష్టాలు అనుభవించేదువుగా కానీ శాపం పెట్టి వెళ్ళిపోయాడు. అతడి శాపము చేత నేను ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారి ఈ చెట్టు మీద పడి ఉన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ఈ మార్గంలో ప్రణవ మహర్షి అనేటువంటి ఒక ఋషీశ్వరుడు వెళుతూ ఉంటే నేను వెళ్ళి ఆయనకు నమస్కరించాను. ఓ ఋషీశ్వర, నేను పూర్వజన్మంలో ఎన్నో పాపాలు చేశాను. మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు వస్తే అతడికి అన్నం పెట్టి అతడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతా కూడా కొట్టి లాక్కున్నాను. అతడు నన్ను బ్రహ్మరాక్షసి కమ్మని శాపం పెట్టాడు. నేను ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారి ఎంతో కష్టం అనుభవిస్తూ ఉన్నాను. స్వామి, దయచేసి నాకు శాప విమోచనం చేయండి, నన్ను రక్షించండి అంటే ఆ ఋషీశ్వరుడు నాకు ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, నీవు గోదావరి తీరంలో మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడిగా ఉండు. కార్తీక మాసంలో ఎవరైనా బ్రాహ్మణుడు నది దగ్గరికి వస్తే అతడు నదీ స్నానం చేసి కార్తీక సోమవారం వ్రతం చేసి భగవంతుణ్ణి స్మరించి ఆ కార్తీక సోమవార వ్రత ఫలాన్ని నీకిస్తే నీ బ్రహ్మరాక్షస జన్మ నుండి విముక్తి కలిగి మళ్ళీ నీవు పుణ్యలోకములకు చేరుకుంటావు అని ఆ ఋషీశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఓ విప్రోత్తమ, నీ పాదాలకు నమస్కారం చేస్తాను. దయచేసి నాకు కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని దారబోయండి, మిమ్మల్ని నేనేమీ చెయ్యను అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నమస్కరించాడు. ఆ తర్వాత రెండో బ్రహ్మరాక్షసుడు చెప్తూ ఉన్నాడు, స్వామి నా కథ కూడా వినండి. నేను కూడా పూర్వజన్మంలో ఒక బ్రాహ్మణుణ్ణే, నేను చక్కగా వేదం చదువుకున్నవాణ్ణే. కానీ అజ్ఞానంలో పడిపోయి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఎంతో హింసించాను, వాళ్లను కాలితో తన్నాను, అనరాని మాటలను అన్నాను. నా తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వకుండా ఇంట్లో నుండి బయటికి నెట్టేసి నా భార్యా పిల్లలతో పంచపక్ష పరమాన్నాలు నేను సంతోషంగా తింటూ ఉంటే వాకిలి బయట నా తల్లిదండ్రులు ఏడుస్తూ నన్నే చూస్తూ మౌనంగా ఉన్నారు. చిట్ట చివరి దశలో నా తల్లిదండ్రులు మరణిస్తూ ఉంటే వాళ్లకు నేను కర్మక్రియలు కూడా చేయలేదు. భార్యాపుత్రుల వ్యామోహంలో పడిపోయి జన్మనిచ్చినటువంటి దేవతలనే నేను విస్మరించాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన పురాణాలు మన శాస్త్రాలు చెబుతూ ఉన్నా కూడా
తల్లిదండ్రులకు నేను చేసినటువంటి అన్యాయానికి ఇప్పుడు నేను ఈ బ్రహ్మరాక్షసిగా జన్మించాను. దయచేసి మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఆ ఫలితాన్ని నాకు కూడా దారబోస్తే నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ నుండి విముక్తి కలుగుతుంది, నేను పుణ్యలోకాలు చేరుకుంటాను. దయచేసి మాకు ఈ సహాయం చేయండి అని ఆ విప్రోత్తముడి పాదాల మీద పడి ఏడుస్తాడన్నమాట. ఇక మూడవ రాక్షసుడు చెప్తూ ఉన్నాడు, స్వామి నా కథ కూడా చెప్తాను వినండి. నేను కూడా పూర్వజన్మంలో ఒక బ్రాహ్మణుడని. ఓరి మీ దుంపులతగా మీరందరూ బ్రాహ్మణులేనా, నువ్వేం పాపం చేశావురా అంటే, స్వామి నేను మహావిష్ణు దేవాలయంలో అర్చకుడను. నువ్వు అర్చకుడివా? అవును స్వామి, నేను అర్చకుడనే. ప్రతినిత్యము నేను స్నానం చేయకుండా ఇంట్లో భగవంతుణ్ణి ఆరాధించకుండా దేవాలయంలోకి వెళ్ళిపోయి అక్కడ భక్తులు తెచ్చినటువంటి ఆ యొక్క పళ్ళు పలహారాలన్నింటినీ కూడా పోగు చేసుకొని భక్తులు నాకు ఇచ్చినటువంటి ఆ దక్షిణలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి నా ఉంపుడు గత్తెకి ఇచ్చాను. ఆ ఉంపుడు గత్తె వ్యామోహంలో భగవంతుడికి సరిగ్గా కైంకర్యం చేయకుండా, భగవంతుడికి అభిషేకములు చేయకుండా ఆ దేవాలయంలో హుండీలో పడినటువంటి డబ్బులన్నీ కూడా నా వేశ్యకు అందించి స్వామిని సేవించకుండా ఎన్నో పాపకృత్యాలు చేశాను. కట్టుకున్న భార్యకు పిల్లలకు మోసం చేసి ఉంపుడు గత్య వ్యామోహంలో భగవంతుణ్ణి ఆరాధించకుండా భగవంతుడి యొక్క ద్రవ్యాన్ని అంటే దేవాలయంలో భక్తులు ఇచ్చినటువంటి పళ్లను అదేవిధంగా డబ్బులనంతా కూడా వేశ్యలకు పంచిపెట్టి నేను ఈ బ్రహ్మరాక్షస జన్మను పొందాను. కాబట్టి మీరు నాకు కూడా ముక్తి కలిగించండి. కార్తీక సోమవారం వ్రతం చేసి ఆ పుణ్య ఫలితాన్ని నాకు కూడా మీరు సమర్పించినట్లయితే నాకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక మీరే దయచూడాలి మహాప్రభు అని మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా ఆ బ్రాహ్మణుడి పాదాల మీద పడ్డాడు. ఆ తర్వాత ఈ బ్రాహ్మణుడు ఆ ముగ్గురిని చూసి మీరేం భయపడకండి, మీకు ఈ రాక్షస జన్మ నుండి విముక్తి కలిగిస్తాను, నాతో రండి అని గోదావరి తీరానికి తీసుకొని వెళ్ళి 1వ సోమవారం నాడు గోదావరిలో స్నానం చేసి చక్కగా ఆ శివకేశవుల మంత్రాల్ని జపిస్తూ భగవంతుణ్ణి పూజించి ఉపవాసం చేసి ఆ ఫలితాన్ని దారపోయగానే అతడికి రాక్షస జన్మ నుండి విముక్తి కలిగింది. స్వర్గలోకం నుండి దేవదూతల పుష్పక విమానంలో వచ్చి 1వ వాణ్ణి పుణ్య శరీరాన్ని ప్రసాదించి స్వర్గలోకానికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత 2వ సోమవారం నాడు యథాశక్తిగా గోదావరిలో స్నానం చేసి శివకేశవుల్ని పూజించి 2వ బ్రహ్మరాక్షసునికి ఆ తపః ఫలితాన్ని దారపోయగానే అతడికి కూడా రాక్షస జన్మ నుండి విముక్తి కలిగింది. మరలా దేవతల పుష్పక విమానంలో వచ్చి చక్కగా అతడిని పుణ్యలోకాలకు తీసుకొని వెళ్ళాడు. 3వ సోమవారం నాడు కూడా చక్కగా గోదావరి స్నానం చేసి శివకేశవుల్ని స్మరించి భగవంతుడిని పూజించినటువంటి ఫలితాన్ని దారబోస్తే మరలా దేవదూతల పుష్పక విమానంలో వచ్చి 3వ వాడిని కూడా పుణ్యలోకాలకు తీసుకొని వెళ్ళాడు. ఓ జనక మహారాజా, కాబట్టి కార్తీక సోమవారంలో నదీ స్నానం చేసి శివకేశవుల్ని స్మరించినట్లయితే పూర్వజన్మములో తెలిసి తెలియకుండా చేసినటువంటి ఎన్నో పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శివకేశవుల పరిపూర్ణ అనుగ్రహం చేత పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ యొక్క కార్తీక పురాణం 3వ అధ్యాయాన్ని తెలియబరిచాడు. ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానం గాని, నదీ స్నానం గాని, పుష్కరిణి స్నానం గాని చేసి శివకేశవుల్ని స్మరించినట్లయితే తప్పకుండా పూర్వజన్మంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా అగ్నిపర్వతం మీద పడినటువంటి మిడతలు దండులా కాలిపోతాయి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.